హల్లెలూయా. నేను అంటాను, పరీక్ష చేసుకుందాం. దేంట్లో పాడైపోతా ఉన్నామో, దేని విషయంలో దూరం అయిపోతా ఉన్నామో, ఏ పాప నిమిత్తమో సేవకుని దగ్గరికి రాలిగిపోతా ఉన్నామో, ఏ చాడి నిమిత్తమో సంఘంలో చెదరగొట్టబడతామనో, అవన్నీ విడిచిపెట్టి అయ్యా నేను పాపిని అనేది యాకోబు వలె దేవుని దగ్గరికి ఒప్పుకోగలిగితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఉన్నతమైన ఇజ్రాయేల్గా మార్చబోతా ఉన్నా. హల్లెలూయా. ఇజ్రాయేల్ అనగా ఆశీర్వదించబడిన వాడు. ఆమేన్. ఆ ఇజ్రాయేల్ నుంచే 12 గోత్రాలు వెలువడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడితే ఆశీర్వాదం మీతోనే అంతం అయిపోదు. మీ బిడ్డల బిడ్డలందరూ కూడా తరతరాలు అనుభవించెదరుగాక. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఈ యాకోబు ఎవరిని కన్నాడంటే ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన 12 గోత్రాలకి తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నా ప్రశ్న